అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లాగ్ ఏంటంటే నేనైతే గుత్తి వంకాయ కర్రీ అయితే షార్ట్ వీడియోలో చేసి చూపించా కదా గైస్, ఫుల్ వీడియో చేస్తాను అన్నాను. ఈరోజు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసి రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. గుత్తి వంకాయ కూర కోసం అయితే నేనైతే హాఫ్ కిలో వంకాయలను అయితే కడిగి ముందుగా పక్కన పెట్టుకున్నాను. ఇంకా చింతపండు కూడా నానబెట్టుకోవాలి. అలాగే పల్లీల్ని కూడా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి. ఇక్కడ నేను టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను మసాలా కోసం. అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వంకాయల్ని కూడా 4 పీసెస్గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. అలాగే వంకాయ కూడా చేదవ్వకుండా అయితే ఉంటుంది. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అయితే ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను అయితే వేసుకొని కొంచెం పలుకుగా అయితే ఫ్రై చేసుకోవాలి. మరీ మెత్తగా కూడా ఫ్రై చేసుకోవద్దు. కొంచెం పలుకుగా ఉంటేనే ఈ కర్రీలో అయితే బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్లోకి అయితే ఆనియన్ ముక్కలు అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ కర్రీ కోసం అయితే ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను. టమాటా కూడా ఒక పెద్ద సైజ్ టమాటా అయితే తీసుకున్నాను. ఎందుకంటే నేను చింతపండు కూడా వేస్తున్నాను కాబట్టి టమాటా అయితే ఒకటే తీసుకుంటున్నాను. చింతపండు టమాటా రెండు పుల్లగా అవుతాయి కాబట్టి టమాటా అయితే ఒకటే తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. చింతపండు నానబెట్టుకున్న చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్తో సహా అయితే నేనైతే చింతపండు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇందులోకైతే. నాకు ఈ కర్రీకి అయితే 2 స్పూన్స్ కారం అయితే పడుతుంది. మీ టేస్ట్కి తగ్గట్టు అయితే కారం అయితే యాడ్ చేసుకోండి. హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోకి. పసుపు వేసిన తర్వాత అయితే ఇంకా మన టేస్ట్కి తగ్గినట్టు నేనైతే క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నాను. మీ ఇష్టం, అది పౌడర్ సాల్ట్ అయినా వేసుకోండి, క్రిస్టల్ సాల్ట్ అయినా వేసుకోండి. గ్రైండ్ చేస్తాం కాబట్టి క్రిస్టల్ సాల్ట్ వేసినా కూడా తొందరగా మసాలాలోకి అయితే కలిసిపోతుంది. 2 స్పూన్స్ అయితే ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇవన్నీ ఇంకా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ అయ్యేలాగా. ఈ పేస్ట్ అయితే లూజ్గా గ్రైండ్ చేసుకోకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి అయితే ఈ స్టఫ్ని అంతా ఫిల్ చేసుకోవాలి మంచిగా. ఇక మనము మసాలా పేస్ట్ లూజ్గా గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే వంకాయలో అయితే మసాలా అయితే ఉండదు. అందుకే కొంచెం గట్టిగా ఉండేలాగే చూసుకోవాలి. మసాలా అయితే వాటర్ తక్కువ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలానే ఒక్కొక్కటి అయితే అన్నీ ఫిల్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ హాఫ్ కిలో వంకాయల్ని మొత్తం ఫిల్ చేసేస్తున్నాను. నేనైతే మొత్తం అయితే ఫిల్ చేసేసాను వంకాయలని. మిగిలిన మసాలా అయితే పక్కన ఉంచుకోవాలి. ఇంకా ఇక్కడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి అయితే కర్రీకి సరిపోయేంత ఆయిల్ అయితే వేస్తున్నాను. ఈ కర్రీకి అయితే కాస్త ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్, మరీ ఎక్కువ అయితే పట్టదులేండి. కొంచెం నార్మల్ వంకాయ కర్రీతో పోలిస్తే గుత్తి వంకాయకి అయితే కాస్త ఆయిల్ అయితే ఎక్కువ అనిపిస్తుంది. ఆయిల్ వేడెక్కాకైతే నేనైతే ఇక్కడ జీలకర్ర ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మీరు ఆవాలైనా యాడ్ చేసుకోవచ్చు. నాకు కర్రీలో ఆవాలు తినడం ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే ఓన్లీ జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మంచిగా వేగేలాగైతే కలుపుకున్న తర్వాత అయితే
మనం ఫిల్ చేసుకున్న వంకాయలను అయితే ఇందులోకి వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. మంచిగా అన్ని వంకాయలకి ఆయిల్ పట్టేలాగైతే వంకాయలు వేసుకొని మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలి. ఇక్కడైతే నేనైతే వంకాయలన్నీ విడివిడిగా అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే అన్ని వంకాయలకి ఆయిల్ పట్టాలి అన్నట్టయితే సపరేట్గా అయితే వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కాసేపటికైతే వంకాయలు అయితే కాస్త కలర్ అయితే చేంజ్ అవుతాయి. ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యాకైతే మనకు గ్రైండ్ చేసుకున్న మసాలా అయితే మిగిలిపోయింది కదా, ఆ మసాలా అయితే ఇందులోకి అయితే వేస్తున్నాను. ఇందులోకి వేసుకొని మంచిగా మొత్తం మసాలా వంకాయలకి మొత్తం పట్టేలాగైతే కలుపుకొని లిడ్ పెట్టుకొని అయితే పచ్చివాసన పోయే వరకు ఈ మసాలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి గైస్, చాలా బాగుంటుంది. ఈ కర్రీ అయితే మా సైడ్ అయితే మేమైతే నూనెంకాయ అంటాము. ఈ వర్డ్ మీలో ఎవరికెవరికి తెలుసో కూడా నాకు కమెంట్ చేయండి. ఎక్కడెక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కూడా చెప్పండి, నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలాకైతే మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సరిపోయే అన్ని వాటర్ అయితే వేసుకొని లో ఫ్లేమ్లో అయితే ఈ కర్రీ మొత్తం కుక్ చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అయితే మసాలా మొత్తం మాడి కర్రీ టేస్ట్ అయితే బాగుండదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతా లిడ్ పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలా. మరీ ఎక్కువ వాటర్ అయితే వేసుకోకండి, ఎందుకంటే కర్రీకి తగ్గట్టు మసాలా కొంచెం థిక్గా ఉంటేనే గ్రేవీ అయితే బాగుంటుంది. నేనైతే ఇంకా లిడ్ పెట్టుకొని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి మంచిగా ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది. మధ్య మధ్యలో కలుపుతా ఫ్రై చేసుకుంటే ఆ మసాలా అంటదు, వంకాయ కూడా మంచిగా కుక్ అవుతుంది. చూడండి ఎలా కుక్ అవుతుందో, ఆయిల్ కూడా పైకి అయితే తేలుతుంది. ఇంకా కుక్ అవ్వాలి వంకాయ, ఇంకా కుక్ అవ్వలేదు. ఇంకా కుక్ అయిన తర్వాత అయితే ఆయిల్ మొత్తం కర్రీ నుంచి అయితే సపరేట్ అయిపోయి పైకి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి వంకాయ అయితే మంచిగా కుక్ అయినట్టయితే తెలిసిపోతుంది. ఆయిల్ కూడా అయితే పైకి అయితే తేలింది. ఇలా చూస్తే మనకు వంకాయ అయితే మనము కాడ దగ్గర చూసుకోవాలి ఫ్రెండ్స్, ఉడికిందా లేదా అన్నదైతే. నార్మల్గా వంకాయ అంతా ఉడికినా కూడా కాడ దగ్గర అయితే అంత తొందరగా అయితే ఉడకదు. నేనైతే ఇక్కడ వైట్ రైస్లోకి అయితే తింటున్నాను. ఇది కలర్ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలోకి అయితే ఇంకా బాగుంటుంది. మా సైడ్ అయితే మేమైతే జొన్న రొట్టెలోకి అయితే తింటాము. ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో అయితే నాకైతే కమెంట్ చేయండి. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత కూడా మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.